అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన నియోజకవర్గంలో చెంచు హ్యాబిటేషన్స్, చెంచు గ్రామాలు ఉన్నాయి. మొదటి నుంచి కూడా ఈ చెంచు గ్రామాల మీద ప్రత్యేక దృష్టి పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వీరి పట్ల అనేక శ్రద్ధ చూపించి వీళ్ళు కూడా బాగుండాలనే ఉద్దేశంతో బయట ఉన్న సమాజంతో సమానంగా ఉండాలని వీళ్ళకి అనేక కార్యక్రమాలు ఐటీడీ ద్వారా చేయడం జరిగింది. అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వీళ్ళకి సహాయ సహకారాలు అందించుకుంటూ రావడంతో కూడా జరిగింది. కానీ ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. సో అవి కూడా చేస్తాం. ఈరోజు మన ఏదైతే నాగులుటిగూడెం, ఆత్మకూరు మండలం నాగులుటిగూడెంలో చాలా మందికి ఇల్లు లేక చిన్న చిన్న కొట్టాలలో ఉండి ఇల్లు కారుతా ఉంటే పట్టాలు ఇవ్వాలని ఐటీడీ అధికారులతో కలిసి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో శ్రీశైలం మండలం హటికేశ్వరంలో కూడా ఇవ్వడం జరిగింది. సో ఇట్లా అన్ని ఉన్న చెంచు హ్యాబిటేషన్స్ కు ఇప్పుడు టెంపరీగా రిలీఫ్ కోసం కొంత ఈ పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తూ పర్మనెంట్ గా మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే హౌసింగ్ స్కీమ్ కింద అమౌంట్ సరిపోకపోతే ఆర్డిటి సంస్థలను కలుపుకొని గతంలో కూడా ఇల్లు నిర్మాణం చేయడం జరిగింది వీళ్ళకు. సో ఇప్పుడు మన ప్రభుత్వం కొంత అమౌంట్ గతంలో కంటే కూడా మళ్ళీ అమౌంట్ పెంచబోతా ఉన్నాం కాబట్టి తప్పకుండా వాళ్ళకు ఈసారి బెటర్ హౌసింగ్ స్కీమ్ ఇవ్వచ్చు అని చెప్పేసి కూడా ఆలోచన చేస్తా ఉన్నాం. ఇక్కడ కూడా చెంచులు కొంత సమస్యలు చెప్పడం జరిగింది. గతంలో వీళ్ళకు ఉపాధి హామీ పథకం కింద పనులు చేస్తే 180 రోజులు 10 దినాలు వీళ్ళకు ఉండేటివి. ఇప్పుడు కొంత ఆన్లైన్ సిస్టము ఇవన్నీ చేయడం ద్వారా మెజర్మెంట్స్ కరెక్ట్ గా, ఎందుకంటే వీళ్ళు మిగతా బయట వాళ్ళతో ఈక్వల్ గా వీళ్ళు పనులు చేయడం కొంచెం కష్టంగా ఉంటది వాస్తవంగా వాళ్ళ పెరిగిన వాతావరణం వల్ల. సో అవన్నీ కూడా వాళ్ళ సమస్యలు చెప్పడం జరిగింది. ఈ ఆన్లైన్ పేమెంట్ వల్ల వాళ్ళకు మాకు డబ్బులు వస్తున్నాయా లేదా, మా బ్యాంకులలో జమ అవుతున్నాయా లేదా, ఎందుకంటే బ్యాంకులు వీళ్ళకి కనీసం అంటే ఒక 15-16 కిలోమీటర్ల దూరంలో ఆత్మకూరు హెడ్ క్వార్టర్స్ లో ఉంటాయి కాబట్టి వీళ్ళు పోవడం చూసుకోవడం ఇవన్నీ కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. మాకు గతంలో లాగానే మళ్ళీ అధికారులే వచ్చి మేము చేసిన పనులకు మాకు డబ్బులు పంపిణీ చేయాలా క్యాష్ అని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మేము ఇప్పటికే సంబంధిత అధికారుల దృష్టికి కూడా తీసుకొని పోయినాం, మళ్ళీ తీసుకెళ్తాం. ఒకవేళ ఆన్లైన్ సిస్టమ్ అయితే, ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాబట్టి సో అవి కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి వీళ్ళ కోరికలు కూడా అవన్నీ కూడా తీసుకొని పోయి సాల్వ్ చేసేదానికి ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా అని చెప్పి తెలియజేస్తూ, ఏదైనా నియోజకవర్గంలో ఉన్న అన్ని చెంచు కుటుంబాలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దృఢనిశ్చయంతో ఉంది. అలాగే మిగతా అందరికి కూడా మంచి చేయాలనే, గత వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ లాగా కాకుండా మాట ఇచ్చింది ఒకటి చేసింది ఒకటి, అన్ని తప్పుడు నిర్ణయాలతో ఈరోజు రాష్ట్రం అన్ని రకాలుగా వెనకబడిపోయింది. దీన్ని మళ్ళీ మనం పునరుద్ధరించి తయారు చేయాలంటే ఈరోజు మనం చూస్తాను, చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో 75 సంవత్సరాల వయసులో ఆయన పడుతున్న కష్టం చూస్తే ఒకవైపు బాధ కలిగిన, కానీ ఆయన పడే తాపత్రయం చూస్తే రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశం చూస్తా ఉంటే అందరం కూడా సపోర్ట్ చేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంత చీదరించినా, ప్రజలు ఇంత చీకొట్టినా కూడా సిగ్గు రాలే వాళ్ళు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.